అండి ఇప్పుడే సన్నాప్ అన్న సినిమా అయితే చూసి థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. నిజంగా సన్నాప్ అంటే అరే ఏంద్ర ఈ టైటిల్ తీసుకున్నారు, అసలు ఏంటి స్టోరీ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనుకున్నా. కానీ నిజంగా అయితే నాకైతే మైండ్ పోయిందండి. యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను రివ్యూస్ చాలా చెప్పట్లేదండి. యాక్చువల్గా కెమెరా ముందుకు రావట్లా, ఎందుకంటే నేను వేరే కొంచెం ప్రోగ్రామ్ చేస్తున్నా, దానివల్ల కెమెరా ముందుకు రావట్లా, రివ్యూస్ కూడా చెప్పట్లా. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మళ్ళీ రివ్యూ చెప్తున్నానంటే సన్నాప్ సినిమాకి. సో గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీతో వచ్చి చూసేటట్టు ఉంది సినిమా మాత్రం. ఫస్ట్ టైం అండి హైదరాబాద్ చిన్ని సంవత్సరాల్లో కళ్ళంట నీళ్లు పెట్టుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే సన్నాఫ్. నిజంగా మా ఫాదర్ గుర్తొచ్చాడు. నాకు ఫాదర్ లేడు. నిజంగా ఫాదర్ ప్రేమ ఎలా ఉంటుంది, ఫాదర్ని బాధ పెడితే ఏ రకంగా ఎలా ఉంటుంది, అండర్స్టాండ్ ఏంటి, ప్రతిది కూడా పిన్ టు పిన్ బాగా చూపించాడండి. యాక్చువల్గా నాకైతే మైండ్ పోయిందండి. మీరైతే ఫ్యామిలీతో వచ్చి థియేటర్కి వచ్చి కూర్చొని హ్యాపీగా చూసి వెళ్ళేటట్టు అయితే ఉంది సినిమా. చిన్న బడ్జెట్ అని సినిమాని తక్కువ అంచనా ఏమాకండి. కంటెంట్ ఉంటే సినిమా ఇట్టు 100% ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఇది. తర్వాత మళ్ళీ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే సినిమా. అసలు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. అసలు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు కళ్ళకి కట్టినట్టు చూపించారు. సూపర్. ఓకే, ఫాదర్ సెంటిమెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే అదే చెప్తున్నాను కదా, అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం పిక్చర్స్, అట్లా కాకుండా ఓ తండ్రి కొడుకు మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా? డిఫరెంట్ గా చూడొచ్చు. మ్యామ్ హీరోయిన్ మార్క్స్ ఎన్ని వేస్తారండి? 100 ఇస్తాను. ఫస్ట్ మూవీ, బట్ అది కూడా సూపర్ హిట్. అంటే న్యాచురల్ గా చేస్తారు వాళ్ళు, చాలా బాగుంది. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా? చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. అందరు పిల్లలతో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సెంటిమెంట్ కనెక్ట్ అవుతా ఫ్యామిలీ? ఫాదర్